ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కలబంద మొక్క, దాని పువ్వు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. కలబంద పువ్వులు పూస్తే అవి అదృష్టానికి సంకేతంగా చెప్తున్నారు. అది ఎలాగా ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. కలబంద పువ్వులు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు మాత్రమే పూస్తాయి. మీ ఇంట్లో కలబంద పువ్వులు పుయ్యాలనుకుంటే గనక సూర్యరశ్మి సమర్థవంతంగా ప్రవర్శించే ప్రదేశంలో మాత్రమే పెంచాలి. ఈ మొక్కలు పూలు పుయ్యాలంటే సూర్యకిరణాలు చాలా అవసరమంట. కాబట్టి నీడ ఉన్న ప్రదేశంలో మాత్రం ఈ మొక్కను పెంచకూడదు. కలబంద మొక్కలను ఇంటి లోపల కూడా పెంచవచ్చు, కానీ అవి పెరిగి పూలు వికసించే అవకాశమైతే ఉండదు. శాస్త్రం ప్రకారం చూస్తే కలబంద మొక్కతో పాటు దాని పువ్వులు కూడా అనేక లక్షణాలు కలిగి ఉన్నాయి. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నారు. కలబంద మొక్క నారింజ లేదా ఎరుపు పువ్వులతో వికసిస్తే అది శుభసూచిగా పరిగణిస్తారు. కలబంద పువ్వులు సంపదను ఆకర్షించే సామర్థ్యతను కలిగి ఉంటుంది అని నిపుణులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీనివలన కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయట. కుటుంబ సభ్యులతో ప్రేమ నిండుగా ఉంటుందట. కాబట్టి మీ ఇంట్లో గనక కలబంద మొక్క ఉంటే సూర్యకిరణాలు పడే చోట పెంచి మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండేలాగా చూసుకోండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.